తేజ సజ్జా మంచు మనోజ్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా కీలక పాత్రలో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ 3 పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరిని అలరిస్తున్నాయి. అయితే మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. మిరాయ్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ అవుట్పుట్ చూస్తే మాత్రం సుమారు 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా వాస్తవం మాత్రం వేరేనని తెలుస్తోంది. తేజ స్వయంగా చెప్పిన దాని ప్రకారం హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఓ వేదికపై చెప్పారు. అయితే ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా చెప్పారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమే అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ₹1 కూడా అదనంగా అందలేదని సమాచారం. హనుమాన్ కోసం తేజ సజ్జా 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు టాక్. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇక నుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.